గణపతి మావోయిస్టు అగ్రనేత, మావోయిస్టు పార్టీకి దశ దిశ నేర్పించిన ఈ అగ్రనేత ఇప్పుడు ఎక్కడున్నారు? ఆయన నిజంగా నేపాల్లో ఉన్నారా? గణపతి నేపాల్లో ఉన్నట్టు సమాచారం అందుతుంది, వార్తలు వస్తున్నాయి, రకరకాల కథనాలు వస్తున్నాయి. కగార్కు ముందే ఆయన నేపాల్కు వెళ్ళిపోయారని, అక్కడ చికిత్స పొందుతున్నారని ఒక వార్త అయితే, కగార్ దెబ్బకు భయపడి ఆయన విదేశాలకు వెళ్ళిపోయారని కూడా వార్త వస్తుంది. ఇంతకీ గణపతి ఎక్కడో ఎవరికి తెలియని పరిస్థితి. బలమైన వార్తల ప్రకారం చూస్తే నేపాల్లో ఆయన తలదాచుకుంటున్నారు. నేపాలీ మావోయిస్టులు ఆయనకు రక్షణగా పూర్తి వైద్యపరమైన సహాయ సహకారాలు అందిస్తున్నారని లొంగిపోయిన మావోయిస్టు నేతలు పోలీసుల ముందు చెప్పినట్లు తెలుస్తుంది. అయితే కగార్ ముగిసే స్థాయికి వచ్చింది. మావోయిస్టు పార్టీ దాదాపు అంతమైపోయింది. దేవ్జీ లాంటి వాళ్ళు లొంగిపోయారు. మరి గణపతి ఒక్కరే మిగిలారు. ఆయన లొంగిపోతారా అంటే, కనీసం నడవలేని పరిస్థితిలో ఉన్న గణపతి లొంగిపోతారా అన్నది కూడా చర్చనీయాంశమే. అసలు గణపతి ఎక్కడున్నారు? ఏ దేశంలో ఉన్నారు? ఇండియాలోనే ఉన్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? నడిచే స్థితిలో ఉన్నారా? అసలు గణపతి ఉన్నారా? ఇవన్నీ ప్రశ్నలే. గణపతికి సంబంధించి పోలీసుల దగ్గర కానీ మావోయిస్టుల దగ్గర కానీ ఎలాంటి క్లారిటీ లేదు. ఆయన చాలా కాలంగానే పార్టీకి దూరంగా ఉంటూ వైద్యపరమైన చికిత్స తీసుకుంటున్నట్టు కూడా ఒక టాక్ నడుస్తుంది. కగార్ ముగిసిన నేపథ్యంలో గణపతి ఆచూకీ ఇప్పుడు ఒక సస్పెన్స్గా మారిపోయింది.